అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన గౌరవ అత్యున్నత ప్రజాప్రతినిధులు, మన రాష్ట్రంలో ఉన్న అత్యున్నత ప్రజాప్రతినిధులు వారు క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. మరి అది గతంలో కూడా నేను ఈ విషయం మాట్లాడడం జరిగింది. అయితే మరి ఉన్నత స్థానంలో ఉండి రాజ్యాంగం పదవిలో అనుభవిస్తూ మరి ఒక మతాన్ని కించపరిచేలాగా మరి లౌకిక రాజ్యం, మేము లౌకికత్వాన్ని మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసిన రాజకీయ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు మరి ఈరోజు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అంటే అంతమంది ప్రజల ఎదురుగా ప్రమాణం చేసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రమాణాలు మరి అవి కరెక్ట్ కాదంటారా? ఎందుకంటే అందులో క్లియర్గా చెప్పారు, ఆ రోజు మేము రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాన్ని మేము దానికి రక్షణ కల్పించాలి వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేసేది రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నారు వీళ్ళు. సరే, మరి ఈ వీరికి అవగాహన లేకపోతే మరి మతం మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఎదుటి మతం మీద అవగాహన లేకుండా మాట్లాడడం అంత సమంజసం కాదేమో అని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా బై బర్త్ నేను క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ నేను. మరి పూర్వం మన బ్రిటిషర్స్ రాకముందు దళితులను కానీ గిరిజనులు కానీ వీళ్ళని మరి మనందరికీ తెలిసిన విషయం, అస్తమానం చెప్పుకోవడం కూడా అనవసరం దాని గురించి. దానికి రకరకాల మనుధర్మశాస్త్రం అని, లేకపోతే అంటరానితనం అని, ఇవన్నీ చాలా రాజ్యం వెళుతుండేది అంటరానితనం. అలాంటి సమయంలో బ్రిటిషర్స్ వచ్చి క్రైస్తవ్యాన్ని మరి భారతదేశంలో రుచి చూపించి ఈ అణగారిన వర్గానికి, ఏదైతే దళితులు, బీసీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదరించి చదువు చెప్పి మరి సంస్కారం నేర్పి నాగరికత నేర్పి ఈరోజు మరి అత్యున్నత స్థాయిలో ఉన్న దళితులు కానీ క్రిస్టియన్స్ కానీ, లేకపోతే చాలామంది అదర్ దాన్ క్రిస్టియన్స్ మరి గుండె మీద చేసుకుని చెప్తే వాళ్ళు చదువుకున్నది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లోనే చదువుకున్నారు. అది మహానుభావుడు మరణించి ఎక్కడున్నాడు కానీ, ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఆయన ఒకరోజు మాట్లాడుతూ నేను గుంటూరు ఏసీ కాలేజీలో నేను చదువుకున్నాను అని చెప్పారు. ఆయన ఎంతో గర్వంగా చదువుకున్నాను అని చెప్పారు ఆయన. అలాగా లయోలా కాలేజ్ కానీ, గుంటూరు ఏసీ కాలేజ్ కానీ, ఇలాగా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోకుండా ఉన్న వ్యక్తులు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు చదువుకున్నప్పుడు మీరు ఏ స్కూల్స్లో చదువుకున్నారు, ఏ హాస్పిటల్స్లో మీ తల్లిదండ్రులు డెలివరీ అవ్వడం జరిగింది. మరి మా చిన్నప్పుడు రాజమండ్రిలో అయితే ఓన్లీ లేడీస్ హాస్పిటల్ ఉండేది. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. ఓన్లీ లోతరన్ లేడీస్ హాస్పిటల్ మాత్రమే ఉండేది డెలివరీస్కి. గైనకాలకు సంబంధించిన హాస్పిటల్ అది ఒక్కటే ఉండేది. మిగిలిన ఎక్కడో చిన్నవి ఉండేవి తప్ప. మరి అటువంటి హాస్పిటల్స్, ఒక వైద్యం కానీ విద్య కానీ, మరి హోమ్స్, రాజమండ్రిలో హోమ్ ఉంది, క్రిస్టియన్ హోమ్ ఉంది. ఇంతకన్నా మరి షాడే గర్ల్స్ స్కూల్ ఉంది, లోతరన్ స్కూల్స్ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, లోతరన్ స్కూల్స్ ఉన్నాయి, లోతరన్ కాలేజీ ఉండేది ఇంతకుముందు. అది కాక మరి అప్పట్లో టీబీ విపరీతంగా దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు మరి అప్పుడు మిషనరీస్ ఇప్పుడు ఏదైతే శానిటోరియం ఉందో ఆ టీబీ శానిటోరియంని దాన్ని
డెవలప్ చేసి అక్కడ, ఎందుకంటే రాజమండ్రి కన్నా అత్యంత ఎత్తులో ఉన్న స్థలం ఎన్నుకొని సరైన ఫ్రెష్ ఎయిర్ గురించి అక్కడ పెట్టి హాస్పిటల్ పెట్టి ఎంతోమంది టీబీ బాధితుల్ని మరి వాళ్ళని రక్షించడం జరిగింది. అంతవరకు ఎందుకండి, ఈరోజు మనం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని అంటాం మనం. మరి చాలామంది అంటుంటారు. దీన్ని సక్రమంగా నీటిపారుదల సముద్రంలోనికి వెళ్ళిపోతుంటే దాన్ని, ఈ నీటిపారుదలని కంట్రోల్ చేసి మరి ఆనకట్ట కట్టి దానికి కాలువలు తవ్వించి మరి ఎంతో ప్రయాసపడి ఆఖరికి కుటుంబాన్ని అంతని కూడా రాజమండ్రిలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది చనిపోయారు ఇక్కడ. వారు చనిపోయిన మరి సమాధులు ఎక్కడున్నాయో మీకు ఎవరికైనా తెలుసా? అది ఏదైతే చిత్రాంగి గెస్ట్ హౌస్ ఉందో, రైల్వే థర్డ్ బ్రిడ్జ్ పక్కనే చిత్రాంగి గెస్ట్ హౌస్ వెనుక ఈ మిషనరీస్ యొక్క సమాధులు ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటాయి. కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోరు. కనీసం అక్కడ ఉన్న మొక్కలు కూడా తీయించరు. పోనీ మేమేమైనా దాన్ని బాగు చేసుకుందామని అంటే మాకు ఇవ్వరు. మేము సర్ ఆర్థర్ కాటన్ గారి జ్ఞాపిక ఎక్కడా లేదు. ఒక బుచ్చి చౌదరి గారు కట్టిన పివి నరసింహరావు గారు పార్కులో పెట్టారు. తర్వాత పట్టపగల వెంకటరావు గారు ఎక్కడో మన కైలాస్ భూమి దగ్గర ఒక బొమ్మ పెట్టారు తప్ప, రాజమండ్రిలో సర్ ఆర్థర్ కాటన్ గారి పేరున ఏ ఒక్క ఏరియా కానీ, లేకపోతే ఒక స్ట్రీట్ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక విగ్రహం కానీ, ఆయన జ్ఞాపిక కోసం ఒక విగ్రహం కానీ ఎక్కడా లేవు. చూసుకోండి కావాలంటే మీరు. మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ కూడా పెట్టడం జరిగింది గతంలో. కానీ ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మేము మైనారిటీస్ కదా. సరే, ఇప్పుడు ఎవరైతే మన ప్రజాప్రతినిధులు మాట్లాడిన మాటల్లో బలవంతపు కన్వర్షన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. వారి ఇద్దరి ఉద్దేశం కూడా మరి గత ప్రభుత్వం పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి వారి ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయనే భావంలో వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పుకోవాలండి బాబు, మేము ఆ కుటుంబమే మా క్రైస్తవులకి అన్యాయం చేసిందండి. 746, 747 జీవోలు, ఏపీ ప్రొహిబిషన్ ఆఫ్ అదర్ రిలీజియన్ ఆ యాక్ట్ ఒకటి 2007లో తీసుకొచ్చింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎన్నిసార్లు మేము మొరపెట్టుకోవాలండి బాబు? మాకు అన్యాయం చేసింది ఆ కుటుంబమే అని మేము చెప్తున్నా కూడా అయినా కానీ బురద జల్లాలి. సరే, మీరేం చేశారు? 2019, 2014 కానీ 19 కానీ ఏదో ఒక మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు. తెలుగుదేశం మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు 746, 747 జీవోలు రద్దుపరుస్తానని చెప్పి. అది 2 పేజీలో 3 పేజీలో ఉండేది. ఈనాడులో ఉంటుంది. 160 మేనిఫెస్టోలో 160 పాయింట్లే ఉంటాయి. అందులో ఒక పాయింట్ క్రిస్టియన్స్కి 746, 747 జీవో, ఆ చట్టాన్ని కూడా రద్దుపరిచేలా నేను చేస్తానని హామీ ఇచ్చారు. సరే, మేమేం అడగట్లేదుగా, దాని గురించి మేము అడగట్లేదుగా, ఎప్పటికీ అడగం కూడా. ఎందుకంటే ఒక మాట, చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. మరి ఆ స్థానంలో ఉండి ఆయన ఎలా మాట్లాడారో నాకు తెలియట్లేదు. ఒక పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ జరుపుతారా? ఎంత అన్యాయం! అంటే మీరు మనోభావాలు క్రైస్తవులకే కానీ మిగిలిన హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఉండవా అని చెప్పి మరి సారు చెప్పారు. మరి సార్కి తెలుసో తెలీదో నాకు తెలీదు. మరి నేను 1974 కానిస్టేబుల్ చేశాను. మా నాన్నగారు కూడా కానిస్టేబులే. మరి అప్పట్లో దసరాకి ఆయుధ పూజ అనేది జరిగేది. ఆయుధ పూజ, దసరాకి దేవి పూజ చేసేవాళ్ళం అందరం. మరి రాజమండ్రి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఆయుధ పూజ ఖచ్చితంగా జరిగేది. అక్కడ కనకదుర్గమ్మ వారి ఫోటో పెట్టుకుని ఆయుధాలకి పూజ చేసి దాన్ని మేము ఆచరించేవాళ్ళం. ఆయుధ పూజ చేసేవాళ్ళం. మనసులో ఉన్న నమ్మకం ఉన్నా లేకపోయినా
అది మన లౌకిక రాజ్యం కాబట్టి మేము ఆ నమ్మకాన్ని నమ్ముతూ ఆయుధ పూజ చేసేవాళ్ళం. అంతవరకు ఎందుకండి, విజయవాడ అమ్మవారి ఊరేగింపు కదా, దాంట్లో 1 టౌన్ పోలీసులు దాన్ని అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం అనేది, సారో మరి ఏదో ఒక పట్టుకెళ్ళడం అనేది ఆనవాయితీ. మరి ఇవన్నీ తెలుసుకోకుండా సింపుల్గా మరి ఏదో మాట్లాడదాం, లేకపోతే ఎవరిని సంతృప్తి పరుద్దామని మాట్లాడుతున్నారో తెలియదు. కానీ మరి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు సార్. అది వినాయక చవితికి మరి పాల లేదు అంటారు. అది కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కట్టి దానికి వినాయకుడు విగ్రహం పెట్టి, అక్కడ ప్రతి స్టేషన్లో కూడా వినాయకుడు విగ్రహం పెట్టి దానికి పూజ జరుగుతుంది. మరి మేము క్రిస్టియన్స్గా మేము దాన్ని ఏం తప్పు పట్టలేదే. ఇదేంటిది లౌకిక రాజ్యం, ఇది ఎలాగ చేస్తారు దీంట్లో అని మేము ఎప్పుడు తప్పు పట్టలేదే. మేమందరం సోదరులుగా భావంగా ఉండి, మేమందరం పోలీసు వ్యవస్థ అంతా సోదర భావంతో ఉండి మేము ఇలాగ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మీరు కొత్తగా వచ్చి కొత్త నినాదాలు పెట్టి ఇలాగ వ్యతిరేకించడం ఏమన్నా భావ్యంగా ఉందండి? ఆ మహానుభావుడు ఎవరో ఒక ఆయన వచ్చారు తెలంగాణ నుంచి. ఆ వ్యక్తి వచ్చి అన్నదమ్ముల్లా పోయే మాలమాదిగలను విడగొట్టి మరి ఈరోజు ఒకళ్ళకి ఒకళ్ళు శత్రువుల్లాగా, బద్ధ శత్రువుల్లాగా దాన్ని మారిపోయారు. మేము హాయిగా బతికేవాళ్ళం అండి. మాకు ఎందుకండి ఈ రాజకీయాలు అయ్యింది? మాకు ఎందుకు ఈ రాజకీయాలు అనేది? ఏదో మీకు విషయం తెలుసో తెలియదు, క్రిస్టియానిటీ గురించి ఎంత నీచంగా మాట్లాడారు ఇద్దరు నాయకులను. ప్రతి ఆదివారం ప్రతి లూథరన్ చర్చ్ కానీ, బ్యాప్టిస్ట్ చర్చ్ కానీ వాళ్ళ ప్రేయర్లో చేసే ప్రేయర్ ఏంటో తెలుసా? రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గానికి ఆశీర్వదించండి దేవుడా, వారికి పరిపాలనా దక్షతలో మంచి ఆలోచనలు వచ్చి ప్రజలను పరిపాలించేలాగా చేయండి అని చెప్పి ప్రతి క్రిస్టియన్ చేస్తారు. మీకు అది తెలుసా? అసలు యాక్చువల్గా ప్రింటెడ్ మ్యాటర్ ఉంటుంది మా కీర్తనల పుస్తకంలో, లూథరన్ ఆంధ్ర ఇవాంజలికల్ కీర్తనల పుస్తకంలో ప్రింటెడ్ మ్యాటర్ ఉంటుంది. ప్రతి చర్చిలోనూ అది మాట్లాడతారు, అది ప్రేయర్ చేస్తారు. సరే, ఆ సోదరుడు ఎవరో మా బ్యాప్టిజం గురించి చెప్పాడు. సార్, మీకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఆ అబ్బాయి బాగానే చెప్పాడు. ఎవరు చెప్పాడో, మాకు పిల్లలు ఉంటారు, మా పిల్లలు పుడతారు. మేము క్రిస్టియన్గా మా నాన్నగారు, మా పేరెంట్స్ మాకు బ్యాప్టిజం ఇప్పించారు. మేము నమ్మి ముందు లూథరన్స్లో ఒకలాగా ఉంటుంది, బ్యాప్టిస్ట్లో ఒకలాగా ఉంటుంది. మేము నమ్మి క్రిస్టియానిటీని నమ్మి మారు మనసు పొంది మేము బాప్తిజం తీసుకుంటాం. బాప్తిజం తీసుకుని మేము క్రిస్టియన్గానే దాన్ని వ్యవహరించడానికి ప్రయత్నిస్తాం. మరి మా పిల్లలకి మేము ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఉన్నారు కదా, మరి మా పిల్లలకి బాప్తిజం ఎవరిస్తారు? పోనీ మేమేమో అందుకనే లూథరన్ చర్చెస్ ఏం చేస్తారంటే, అక్కడ చర్చిలోనే చిన్న ఇది పెట్టి, ఒక డిష్ పెట్టి ఆ నీరు చల్లుతారు. కొన్ని చర్చిల్లో అయితే ఏకంగా ఆ ట్యాంకులు కట్టుకుని, ఈ గోలంతా ఎందుకని ట్యాంకులు కట్టుకుని అక్కడే ములుగుతారు. మరి రూల్ ప్రకారంగా యాక్చువల్గా అయితే పారే నదిలో మేము బాప్తిజం తీసుకోవాలి. మరి మాకు ఎక్కడ అవకాశం ఇస్తున్నారు మీరు? రాజమండ్రిలో ఎన్ని గొడవలు, పుష్కర్ ఘాట్లో, గౌతమి ఘాట్లో ఈ బ్యాప్టిజం తీసుకుంటామంటే కుదరదని చెప్పి విపరీతమైన వ్యతిరేకత తీసుకొచ్చారు. పోనీ కష్టపడి ఆయన ఎవరో విజయరావు గారు అని బైబిల్ మిషన్ పాస్టర్ గారు, ఆయన విజయరాజు గారు అని ఆయన మరి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని కోట్లింగాల యువతల ఒక బ్యాప్టిజం ఘాట్ నిర్మించారు. ఇంచుమించుగా 50 lakhs ఖర్చు పెట్టి నిర్మిస్తున్న సమయంలో మరి ఇది సింతాలమ్మ ఘాట్, ఇది క్రిస్టియన్స్కి ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కొందరు వ్యతిరేకిస్తే దాన్ని హైకోర్టులో వేస్తే హైకోర్టు కూడా దాని మీద స్టే ఇచ్చింది. అయినా కానీ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి దీని మీద మనం ఇబ్బంది పెట్టకూడదని మేము అందరం అనుకుని
మరి విజయరాజు గారు వద్దు, మనందరం సోదర భావంతో పోవాలి, మనం ఫోర్స్గా వెళ్ళకూడదని చెప్పి వారు ఆ కట్టిన దాన్ని వదిలేశారు. మరి దానికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేయలేదు, ఎవరు ఇవ్వలేదు కూడా. ఇవన్నీ ఎవరికి తెలుసండి. దాంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నేను అబద్ధం ఆడాల్సిన పని కూడా మాకు లేదు. అక్కడ క్రైస్తవులు బ్యాప్టిజం తీసుకుని గోదావరిలో మునిగారు కాబట్టి గోదావరి మాత మరి ఇది దాన్ని ఏమంటారు, అపవిత్రం అయిపోయిందని చెప్పి దాన్ని ఒకరోజు గోదావరి మాతకి మరి పాలాభిషేకం, తర్వాత క్షీరాభిషేకం, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి అభిషేకం చేశారు దాంట్లో. అంటే మరి మమ్మల్ని అవమానించినట్టు కదా. అంటరానితనం పోయింది అంటారు. ఎక్కడ పోయింది సార్ అంటరానితనం? ఎక్కడ పోయింది? ఇవన్నీ మేము మాట్లాడామనుకో మమ్మల్ని ఒక తీవ్రవాదుల్లాగా సృష్టిస్తున్నారు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. ఎందుకండి ఇవన్నీ? మేము ఎన్నాళ్ళు భరించాలి సార్? మేము భరించాం, మా పిల్లలు కూడా భరిస్తున్నారు. ప్రశ్నించే అవకాశాలు మాకు లేవు. ఎందుకంటే మాకు ఎక్కడ ఒక్క పోస్ట్ కూడా రాదు. బీసీసీ ఒక పోస్ట్ ఉంటుంది కాబట్టి పోనీ ఆ రిజర్వేషన్ ప్రకారం ఆ బీసీసీకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇద్దాంరా అని ఎవరో ఇవ్వరు. గతంలో ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ ఉండేవారు కాబట్టి ఆ ఆంగ్లో ఇండియన్స్కి ఒక ఎమ్మెల్యే నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చేవారు. దాన్ని కూడా ఇప్పుడు తీసేసినట్టున్నారు. దానికి ఎవరు నామినేషన్ ఎమ్మెల్యే ఎవరు పెట్టలేదు, గత ప్రభుత్వం పెట్టలేదు. మరి క్రిస్టియన్స్కి చాలా చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. గత ప్రభుత్వం పెట్టలేదు, ఈ ప్రభుత్వం సంవత్సరంన్నరైనా ఇంతవరకు పెట్టలేదు. మరి ఇదే ప్రభుత్వం మరి గతంలో ఫిలిప్ అని ఒక ఆయన్ని పెట్టారు. ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యేగా చేశారు కొంతకాలం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మరి మా బాధ తప్ప అందరూ ఏమంటారంటే, పోరా నువ్వు, చాలామంది కామెంట్స్లో అంటుంటారులే, సాల్మన్ రాజు నువ్వు ఏదో కబుర్లు చెప్పకు, నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినోడు నువ్వు అని అంటారు, ట్రోల్ చేస్తారు. తప్పదు, మేము అనుభవించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకి ఏం చేశారండి? మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. క్రైస్తవులకి ఏం చేశారు ఆయన? ఎక్కడైనా చేశారు ఆయన? ఏదో పేరుకి ఒక 8 కోట్లు ఎంతో పాస్టర్స్కి మేము వృత్తి ఇస్తున్నామని చెప్పి 1 నెల 2 నెలల్లో ఇచ్చారు. దానికి ఎంత 100 సర్టిఫికేట్లు ఇవ్వాలి. 100 మళ్ళీ ఈడు ఎస్సీగా ఉంటే కుదరదు, దానికి రావడకూడదు. సార్, బతుకుదెరువు గురించి చాలామంది పల్లెటూరులో పాస్టర్స్గా బతుకుతున్నారు. ఏదో వాళ్ళు చేసుకొని చిన్న ప్రార్థనలు 10 మంది 20 మందిని పోగేసుకొని వాళ్ళు చిన్న పాస్టర్లుగా వాళ్ళ బతుకుదెరువు గురించి ఆ చందాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు చాలామంది. ఈ పాస్టర్ల వల్ల లేకపోతే ఈ చిన్న చర్చిల వల్ల మీరు చాలామంది, మరి నేను గొప్పగా చెప్పట్లేదు, చెడు అలవాట్లకు దూరం అయ్యి చాలామంది మంచి మార్గంలో, సక్రమ మార్గంలో వారి జీవితాలని నడుపుకుంటున్నారు. ఉదాహరణకి మరి నేను పిఠాపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేసేవాడిని, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేశాను. అప్పుడు ఈ మూలపేట లేకపోతే ఉప్పాడ ఆ సముద్రం ఉన్న ఏరియాలో మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎంత ఘోరంగా ఉండేవారంటే, అలాంటి వ్యక్తులు ఈరోజు ఒకసారి నేను మరి ఆ ఏరియాకి వెళితే, ఏదో పని మీద వెళితే, సండే కానీ ఫ్రైడే కానీ వచ్చిందంటే ఎవరు వేటకి వెళ్ళకోకుండా వాళ్ళు తెల్ల షర్ట్లు తెల్ల బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని చర్చిలకి మరి వెళ్తారు. వాళ్ళందరినీ బలవంతం మత మార్పిడి చేస్తే మరి అందరూ గంగమ్మ తల్లిని కొలిచేవారే వాళ్ళు. మరి సముద్రంలో వేటకెళ్ళే వాళ్ళందరూ కూడా మరి మతం మారడం కాదండి, వారి జీవితాన్ని మార్చుకున్నారు. వారి మార్గాన్ని మార్చుకుని మంచి మార్గంలో వాళ్ళు నడుపుతున్నారంటే నేను చాలా ఆశ్చర్యపోవాలి. అది మరి అటువంటి మతం అని చెప్పి దీన్ని బలవంత మత మార్పిడులు అని చెప్పి ఆయనేమో మాకు అన్యాయం చేశారు. అప్పట్లో అరవిందరావు గారు ఎవరు డీజీ గారు ఉండేవారు. ఆయన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిరుపతిలో అస్తమానం గొడవలు అయిపోతున్నాయి, మీరు పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుంది అని చెప్తే మరి ఈ బాధపడలేక ఆయన దానికి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసేసారు.
746/747 జీవో ఇష్యూ చేశారు. అది కూడా ఎక్కడ అది ఏదైతే మనం ప్రభుత్వం నిర్ణయించిందో ఆ టెంపుల్స్లో మాత్రమే. మొత్తం 18 టెంపుల్స్ ఉన్నాయి ప్రభుత్వం నిర్ణయించిన టెంపుల్స్. మిగిలిన చోట ఎక్కడ అన్యమత ప్రచారం అనేది నిషేధం కాదు. ఆర్టికల్ 18-25 ప్రకారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. మరి ఈ క్రైస్తవ పాస్టర్లు వీళ్ళందరూ చేస్తున్నది వారి మతాన్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు ఏంటి సార్, మరి ఇంత ఉన్నత స్థానంలో ఉండి కూడా మరి క్రిస్టియన్స్ ఆశ పెట్టి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తే, ఒక పక్కనేమో మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం, మీకు కానుకలు ఇస్తాం, మీకు ఆర్థిక సహాయం చేస్తాం, మీరు క్రైస్తవ మతంలో మారండి అని మీరే చెప్తారయ్యే. మళ్ళీ ఈ దశం భాగం దొబ్బేస్తున్నారు పాస్టర్లు అని చెప్పి మీరే చెప్తారయ్యే. రెండిట్లో ఏది కరెక్టు? పోనీ మీరేమన్నా పోనీ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని ఏమైనా రానిస్తున్నారా? మీరు అవి ఆపించేశారు. మీరంటే మీరు కాదు, కేంద్ర ప్రభుత్వం చాలా వరకు ఈ ఎఫ్సిఆర్ఏలు వరకు క్యాన్సిల్ చేసేసాయి. కేవలం క్రిస్టియానిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు. సార్, ఈరోజు చిలకలూరుపేటలో ఒకటి ఉంటుంది, రాజమండ్రిలో నాకు తెలిసిన విషయమే చెప్తున్నా. రాజమండ్రిలో రాజవోల్లో ఏఎంజీ అనేది ఉంటుంది, తర్వాత డగ్లస్ స్కూల్ అనేది ఉంటుంది. ఈ మూడు కూడా మరి ఆ స్కూల్స్ నుంచి డెవలప్ అయ్యి ఎడ్యుకేషన్ తీసుకుని ఎంతోమంది డెవలప్ అయ్యారు దాంట్లో. మరి ఈరోజు ఈ ఎఫ్సిఆర్ఐ లేక, ఫారిన్ ఫండ్స్ లేక అవన్నీ క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మరి పేదలకి చదువు ఎక్కడి నుంచి వస్తుంది? మీరా ప్రభుత్వంలో ప్రభుత్వ బడుల్లో సరైన ఫెసిలిటీ ఇవ్వరు, సరైన ఫ్యాకల్టీ ఉండదు అక్కడ. వీళ్ళు ఏదో చక్కగా మరి ఆ బొమ్మూరు ఏఎంజీలో 99% క్వాలిఫై అయ్యేవారు, 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ. అందరూ టాప్ ర్యాంకులో 9 ర్యాంకులో పాస్ అయ్యేవారు అందులో. అలాగే కూడా రాజవోల్లో కూడా అలాగే జరిగేది. చిలకలూరుపేట కూడా అలాగే జరిగేది. మరి ఇది మరి దాన్ని ఎవరు అనాలి? మీరు నిర్ణయించండి సార్, ఏదో ఒకటి నిర్ణయించండి. పోనీ మీరు అంటున్నారు కదా ఈ బలవంతపు మత మార్పిడి అని చెప్పక్కర్లే. మీరు చట్టం పెట్టాలనుకుంటే పెట్టేయండి, పర్వాలేదు, నష్టమే లేదు. కాకపోతే దానికి స్పెసిఫిక్ రూల్స్ పెట్టండి. ఆ స్పెసిఫిక్ రూల్స్ పెట్టండి, దాని ప్రకారం చేయండి. ఆల్రెడీ మా ఉప ముఖ్యమంత్రి గారు ఒక సర్క్యులర్ ఇచ్చి, అంటే ఆయన ఇచ్చారో లేదు తెలియదు, మరి ఆయన శాఖ నుంచి ఎవరో ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ అడిగారని చెప్పి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం స్టార్ట్ చేశారు. ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎప్పుడు ఏ చర్చికి ఎన్ని చర్చిలకు పర్మిషన్ ఉంది, ఎన్ని చర్చిల్లో ఇది ఉంది అని. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి పెట్టారు. ఏంటంటే మరి ఏం చేస్తాం, మరి చట్టాలు అలాగే ఉన్నాయి, కోర్టులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏంటంటే, గతంలో మరి ఇంట్రెస్ట్ మా క్రిస్టియన్గా వ్యవహరించకపోయినా సరే క్రైస్తవ వివాహం చేసుకోవాలి, హిందూ మతంతో వివాహం చేసుకోకూడదనే ఉద్దేశంతో చాలామంది క్రైస్తవ వివాహం చేసుకునేవారు. ఇప్పుడు ఆ క్రైస్తవ వివాహం చేసుకుంటే వాళ్ళ ఎస్సీ అనే సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఆ వివాహం రిజిస్టర్ అవ్వదు. అది కేవలం నువ్వు క్రిస్టియన్ అని చెప్తేనే. నేను మీ ఎంఆర్ఓ గారు గతంలో ఏంటి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు దానికి ప్రభుత్వం ఒక ఆయనకి ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ ఇచ్చారు. ఒక పాస్టర్ గారికి ఆయన దగ్గర ఉన్న సంఘస్థులకి మ్యారేజ్ రిజిస్ట్రార్గా అతన్ని అపాయింట్ చేశారు. కలెక్టర్ గారు విచారించి ప్రభుత్వం ఆ మ్యారేజ్ రిజిస్ట్రార్గా వారిని అపాయింట్ చేశారు, వారికి పర్మిషన్ ఇచ్చారు. ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా చెల్లుద్ది అది. మరి ఇప్పుడు ఏం చేశారు, ఈ పాస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసిన చెల్లదని ఆ ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తేనే కానీ అది చెల్లుద్దని ఒక కొత్త రూల్ ఒకటి తీసుకొచ్చారు. ఇక మాత్రం దానికి ప్రభుత్వం ఇచ్చిన ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి ఏం విలువ ఉంది సార్? దాన్ని మరి ఎన్ని రకాలుగా క్రిస్టియన్స్ని నష్టపెట్టాలని కాదు, కానీ ఏదో రకంగా దీన్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నారో ఏంటో మరి మనకు తెలీదు. మరి విజ్ఞులైన ప్రజాప్రతినిధులు ఒకసారి ఆలోచించండి సార్. మీరు ఏమి చేసినా
కేవలం మూల కూర్చొని ప్రార్థన చేసుకోవడం తప్ప రోడ్డు ఎక్కి ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడరు అసలు. ఎందుకు గతంలో మనకు రాజమండ్రిలో మళ్ళీ మనకి ఇది బరియల్ గ్రౌండ్ లేదు, మొన్నటి వరకు బరియల్ గ్రౌండ్ ఉండేది కాదు, బ్యాప్టిజం ఘాట్ ఉండేది కాదు. సరే బరియల్ గ్రౌండ్ మొత్తానికి ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్లో కొంత 10 లక్షలు ఏదో ఇచ్చారు, అది అది ఉపయోగించలేదు. సరే తెలుగుదేశం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత బుచ్చి చౌదరి గారు ఎక్కడో మిర్తిపాడు అవతల ఎక్కడో ఒక స్థలం తీసుకున్నారు కదా, అది సబ్మెర్జిబుల్ ప్లేస్ అది, కాబట్టి దాన్ని యూజ్ చేయలేదు. సరే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ బొమ్మూరు కలెక్టరేట్ వెనకాల కొంత సైట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తుంది. సరే ఏది ఏమైనా మరి గతంలో బ్యాప్టిజం ఘాట్ గురించి మేము లోకల్గా ఉన్న పాస్టర్స్ వీళ్ళందరూ అస్తమాను గొడవలు అవుతున్నాయి, మాకు కూడా ఏదో ఒక ప్లేస్ ఇవ్వండి మాకు అంటే, మాకు ఎక్కడిచ్చారు తెలుసా అండి? మరి ధవళేశ్వరం కెనాల్ ఉంటుంది, గ్యాంజెస్ యువతల కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్లో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ వెనకాల ఒక రేవు ఉంటుంది. ఆ రేవు చాలా లోతు ఉంటుంది. అది అందులో పొరపాటున జారితే మనిషి చనిపోవడం తప్ప ఇంకేం లేదు. అక్కడ ఇచ్చారు ప్లేసు. సరే దానికి కూడా మరి ఎన్నో అభ్యంతరాలు అఫీషియల్గా ఇప్పటి వరకు బ్యాప్టిజం ఘాట్కి ఎక్కడా పర్మిషన్ ఇవ్వలేదు. మరి మేము కూడా ట్యాక్స్లు కడుతున్నాం కదా, మేము కూడా ఈ భారతదేశం ఈ ఆంధ్రప్రదేశ్లో మేము కూడా క్రైస్తవులం, మాకు కూడా హక్కులు ఉంటాయి కదా. అదేంటండి బాబు, నదీ జలాలు దేవుడిచ్చిన నదీ జలాలకు కూడా రిస్ట్రిక్షన్ ఏంటండి బాబు? ఆ నదీ జలాల్లో మరి ఈ బ్యాప్టిజం తీసుకుంటామని మా పిల్లలకండి బ్యాప్టిజం ఇచ్చేది. మేము ఎవరికో బలవంతంగా ఎవరికి మత మార్పిడి చేయట్లే. మా పిల్లలకి మేము ఎక్కడిచ్చుకోవాలి బ్యాప్టిజం? బ్యాప్టిజం అనేది మా కష్టం, అది మా క్రిస్టియన్స్కి కష్టం అది. మరి మేము ఎక్కడిచ్చుకోవాలి మా పిల్లల్ని? అంటే మేము ఎలా పాపంలో అలా వదిలేయమంటారు మా పిల్లల్ని? మరి ఎలాగా? పోనీ మీరేమన్నా దానికి ఏమన్నా ఒక చట్టం ఏమైనా రూపొందించారా అంటే రూపొందించలేదు. రూపొందించండి సార్, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? ఈ కన్వర్షన్ మీద బిల్లు పెట్టారు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు దానిలో సుప్రీంకోర్టులో ఉంది అది. మరి ఆ సుప్రీంకోర్టులో ఈ ప్రవీణ్ పగడాల్ అనే ఆయన కూడా స్వయంగా ఆయన ఎవరిని అడ్వకేట్ని పెట్టకుండా ఈయనే అపీర్ అయ్యేవాడు. మరి ఆయన చనిపోయారు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయారో లేకపోతే ఏ రకంగా చనిపోయారో తెలియదు. మొత్తం మీద ఆయన తాగుబోతుగా చిత్రించి ఒక పాస్టర్ తాగి హైదరాబాద్ నుంచి తాగి వచ్చి ఇక్కడ యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే దాన్ని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మరి ఉన్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధి అలా మాట్లాడడం మరి క్రైస్తవుల్ని మీరు కించపరుస్తున్నట్ట లేకపోతే పాస్టర్లను కించపరుస్తున్నట్ట? ఆలోచించండి సార్. మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి సార్. మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మమ్మల్ని వ్యతిరేకించకండి సార్. మేము మీ ఓటర్లమే. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. రాజమండ్రిలో చర్చిపేట తర్వాత మేము ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్స్ అయినా కూడా పక్కాగా తెలుగుదేశంకి వేస్తారు వాళ్ళందరూ. మరి అలాంటి మమ్మల్ని దూరం పెట్టడం మరి ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి మేము వాళ్ళ వెనకాల నుండి మమ్మల్ని నడిపిస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు సార్. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని క్రైస్తవులు నమ్మడం మానేశారు. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలు చెప్పారు. ఆ 10 ఆజ్ఞల్లో బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞల్లో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందైనా కానీ కింద భూమి అందైనా కానీ దేనిని మొక్కకూడదు, దేనికి సాగిలి పడకూడదు అని ఉంటుంది. మరి వారు మరి ఎప్పుడైతే ఈ స్వామీజీల దగ్గర సాగిలి పడ్డారో ఆయన, అప్పుడే ఆయన మీద క్రైస్తవులందరూ మరి నమ్మకం పోయింది వారందరికీ. ఈయన క్రిస్టియన్ కాదు, కేవలం ఏంటంటే ఒకటి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లౌకిక రాజ్యంలో ఆయన చేయొచ్చు. ఇప్పుడు తిరుపతి వెళ్ళారు వారు, తిరుపతిలో బట్టలు బట్టలు కాదు దాన్ని ఏమంటారు, సారీ ఏదో ఇస్తారు, కనకదుర్గమ్మకు సారీ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు వచ్చేస్తారు, భద్రాచలంలో ఇస్తారు. ఇది ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తికి బాధ్యత అది.
నేను కూడా అయినవెల్లి పోలీస్ స్టేషన్ చేశా. వినాయకుడి గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడ గర్భగుడిలో అక్కడ నేను వెళ్ళడం జరిగేది. అక్కడ కొన్ని ఎస్హెచ్ఓకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఆ ఎస్హెచ్ఓ ఎవరైతే అయినవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉన్నారో జాయిన్ అయిన వెంటనే అయినవెల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ ఆ పురోహితులు ఈయనకి ఒక విధమైన గౌరవం ఇస్తారు. మరి అటువంటివన్నీ మరి నడుస్తున్నాయి. అన్నీ మీరే దూరం చేస్తున్నారేమో ఆలోచించుకోండి సార్. ఇవన్నీ మేమందరం క్రిస్టియానిటీ కానీ ఎప్పుడు మేము లౌకికవాదమే మేము చూసాం, కానీ మేము క్రిస్టియానిటీ మేము అని చెప్పి ఇప్పుడు మీరు కొత్తగా ఈ నినాదాలు పెట్టినందువల్ల అన్నదమ్ముల్లా ఉన్న వ్యక్తులు మళ్ళీ విడిపోయే మరి పరిస్థితికి మీరే తీసుకొస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఆలోచించండి సార్, ఆలోచించి మాకు న్యాయం చేయండి ప్లీజ్.